మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 13, 14, 15, 16 ఈ తేదీలలో 13వ తేదీ నుంచి ఎవరైతే బెట్టింగ్స్ వైపు వెళుతూ ఉంటారో వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి బెట్టింగ్స్ వైపు, కోడి పందాలు, రకరకాలైనటువంటి సంక్రాంతి అంటేనే రకరకాల సంబరాలు జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి అటువంటి వాటి విషయంలో మేషరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి పనులు, ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు కదులుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉంటుందని చెప్పాలి. అంటే దశ తిరిగేటటువంటి దిశ రెండూ కూడా మారేటటువంటి స్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉన్నదని చెప్పాలి. అదృష్టం తిరిగే దిశగా ఇది చెప్పవచ్చు. విద్యా పరీక్షలు, విదేశీ ప్రయాణాలు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ అన్నింటిలో కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురు అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.